చిట్టి చిలకమ్మ చిటికలే బచ్చల కూర పచ్చిమిరపకాయలు వద్దారా? నానా ఆకుకూరలు తింటే ఏమైతుంది నానా? కడుపులో నొప్పి వచ్చేది. తోటకూర తీసుకొచ్చాం అన్నమాట. తోటకూర తీసుకొచ్చాం, బాయిలు కూర తీసుకొచ్చామా. So cute, he's so sweet, he's so handsome. ఏమైంది నాన్న ఫస్ట్ మనం? నాకు తెలీదమ్మా. ఏమైతుందబ్బా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా మా గుండీలోకి మొలకలు వచ్చాయి. చెట్టు కింద పో చుట్టమని వచ్చి బొమ్మలో కట్టి బొమ్మలో పిల్ల కొత్త బొమ్మ లేదు. అల్లవారింటికి మర్చిపోకులు వెళ్తే అల్లవారి కుక్క బాబో అన్నది. నా కాయ గద్దలు గొల్లు గొల్లు అన్నవే. ఓ బాగా చెప్పినావు నక్షత్ర. వాన వాన వల్లప్ప చెప్పనా? వాన వల్లప్ప పాకి తిరుగు చల్లప్ప తిరుగు తిరుగు మల్లప్ప వాకి తిరుగు చల్లప్ప. వామ్మో నీకు ఇవన్నీ వచ్చా నాన్న? ఇంకా ఇంకేమొచ్చు? చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి 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 చిలకమ్మ ఆమె కుట్టిందా తోటయాలవా పట్టి తెచ్చవా కొద్దిగా పెట్టి గుట్టుకుమన్నది. చిటికలే అమ్మా. నీ ఫ్రెండ్స్ ఎంతమంది? చాలా మంది తీసుకోవడానికి వచ్చాం. వెళ్ళండి. ఇటు ఇటు అవి తెంపొద్దు. ఏంటది? ఏ ఫ్లేవర్స్ అంటే ఇష్టం? చెప్పు, పెద్దనాన్న అడుగుతున్నారు కదా. అదేంటి? మందార పువ్వు. సో గింజలు తీసుకోవడానికి వచ్చాము. పాలకూర వేద్దామా? పాలకూర వేద్దామా? ఒకటి నేను ఇస్తా, తీసుకో, పట్టుకో. పాలకూర ఒకటి. తోటకూర కావాలి కదా. తోటకూర ఉందా అన్న? ఇవ్వరా? ఇందులో లేవు. కింద బాక్స్. నక్షత్ర నువ్వేం పట్టుకున్నావురా? పాలకూర. ఇదిగో ఇదేనా? తోటకూర. ఇదేంటి? ఇది హైబ్రిడా? రెండు ఒకటే సార్, అది కంపెనీ వేరే. ఓకే, ఈ రెండు చాలు. ఒక్కొక్క నిమిషం. ఇదేంటిది? పాలకూర. ఇదేంటిది? తోటకూర. ఇదేంటి? బచ్చల కూర. పచ్చిమిరపకాయలు వద్దారా? పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి 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 ఉన్నాయి. పదండి, చాలు. పద వెళ్దాం, పద. కమాన్. ఏమేం చేసాం ఇప్పుడు? మేము తోటలోకి వెళ్ళి పూలు తెచ్చుకొచ్చాం. గింజల పూలు. గింజల పూల? ఆ గింజలు ఎక్కడ పెట్టాలి నాన్న? కుండీలో. కుండీలో పెట్టాలి. బాబాయ్ గారు కూర్చున్నదండి. కూర్చుని ఆకుకూరలు తీసుకున్నామా ఇప్పుడు? ఆకుకూరలు తీసుకున్నాం కదా, అందుకని అవి ఎవరికి? ఆకుకూరలు ఎవరు తినాలి? నేనే తినాలి. నీకోసమేనా తీసుకున్నది? మట్టిలో పెట్టి తినాలి. మట్టిలో పెట్టి నీళ్ళు వాటర్ పోయాలి. వాటర్ పోయాలా? వాటర్ అసలు బాగాలేదు. వాటర్ అసలు బాగాలేదా?
వాటర్ అసలు బాగాలేవు. నానా ఆకుకూరలు తింటే ఏమైతుంది నానా? కడుపులో నొప్పి వచ్చేది. కడుపులో నొప్పి వస్తుంది. ఆకుకూరలు తింటే కళ్ళు మంచిగా పనిచేస్తాయి, కాళ్ళు మంచిగా పనిచేస్తాయి, హెల్త్ బాగుంటుంది అని చెప్పాలి. బాగాలేదు చూస్తామన్నమాట. దిచ్చడం బాగున్నాయి కదా, అందుకని ఇక్కడికి వచ్చాం. బాగున్నాయి. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఏం చేయాలి? వాటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలన్నమాట. అందుకని ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివా చెడువా? బాగున్నాయి. బాగుంటాయి. బాగుంటాయని నోట్లో పెట్టుకోద్దన్నమాట. నోట్లో పెట్టుకోదన్నమాట. తినాలన్నమాట. వీటిని పెట్టి ఎక్కడ పెట్టాలి? వీటిని వీటిని మట్టిలో పెట్టాలి. మట్టిలో పెట్టాలన్నమాట. డైలీ వాటర్ వేయాలా? వాటర్ బాగా ఊబద్దమ్మా. ఓకే, డన్. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి కుండీలో పెడదాం. ఓకేనా? చెప్పు నాన్న. ఇక్కడికి వచ్చాం కదా, నోట్లో పెట్టుకోకు. తీసి పక్కనే ఉంది కదండి, ఇది మిరపకాయల చెట్లు. సో మొన్ననే విత్తనాలు వేసాను ఒక 10 days బ్యాక్. అవే బెంగళూరు మిరపకాయలు అంటారు కదా, లావు లావుగా, అవి అనమాట. సో నాకు తెలిసి ఐ థింక్ ఇంకొక 5-6 daysలో వీటికి కాయలు వస్తాయి. సో నేను నక్షత్ర అందరం వెళ్ళి తీసుకొచ్చాము. కోకోపిట్ అండ్ ఎరువు, పక్కన చూసారా విత్తనాలు. సో అన్నీ రెడీ చేసి పెట్టాం. మా నక్షత్ర రెడీ అయి రావడానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అందులో విత్తనాలు నాటేస్తాం. చక్కగా నేను నక్షత్ర వెళ్ళి మంచి ఆకుకూరలన్నీ తీసుకొచ్చామన్నమాట. అన్నీ రెడీ చేసుకున్నాం. మట్టి, దానికి కావాల్సిన కుండీలు, ఎరువు అన్నీ కూడా తెచ్చుకున్నాము. సో నేను మా నక్షత్ర కలిసి నాటుకున్నాం. పాపం బాగా కష్టపడి వాటర్ తీసుకుని వస్తుంది. మా నక్షత్ర పెడదాం. ఓకే, ఆ కుండీలో కూడా పెడదాము. ఫస్ట్ మనం ఇవి ఎందుకు ఆకుకూరలు పెంచుతున్నామో చెప్తాం. కూర్చొని చెప్తాం. సో రోజుకి ఆకుకూరలు తింటే, రోజుకి మనం తినే ఫుడ్ లో ఒక ఆకుకూర ఉంటే చాలా మంచిది, హెల్దీ అని నేను ఎప్పటి నుంచో, నేను బేసికల్లీ మా ఇంట్లో ఎప్పటి నుంచో ఆకుకూరలు పెంచుతూ ఉంటాను. ఉన్న ప్లేస్ లో, ఉన్న స్థలంలో, ఉన్న కుండీలో పెంచుకుంటే చాలు. పెద్ద తోటలు ఉండాల్సిన అవసరం లేదు. కుందేలా? అగో మా నక్షత్రకి కూర్చో నువ్వు కనపట్లేదు. మా నక్షత్రకి కుందేళ్ళు అంటే కూడా బాగా ఇష్టం. కుందేళ్ళు పెంచుకుందామా అని అడుగుతుంది. సో ఉన్న ప్లేస్ లో మనం ఉన్నంతలో మనం ఆకుకూరలు పెంచుకుంటే ఆ ఫీల్ వేరు. మనం పెంచాము, మనం తినొచ్చు అని ఒక చిన్న ఆనందం అనమాట. ఇంతకుముందు కూడా నేను పెంచేవాడిని, కాకపోతే కొంచెం బిజీ వల్ల వాటి వల్ల ఎక్కువ కేర్ చేయలేకపోయాను అనమాట. సో మళ్ళీ మా నక్షత్ర నేను కలిసి నక్షత్రతో నాటిద్దాం. తనకి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ మొక్కలు నాటడం, కొంచెం ఇలాంటివి కొన్ని నేర్పించాం అనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళని కొంచెం మనం ఈ ప్రకృతి పరంగా వాళ్ళని గ్రోత్ చేసినట్టు అవుతుంది. సో పిల్లలతో మీ ఇంట్లో కూడా చక్కగా ఇలాంటి మొక్కలు నాటించే ప్రయత్నం చేయండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? కత్తెర ఇక్కడ ఇస్తే చూడు, పెద్దమ్మ ఇస్తే తీసుకో. ఇలా అందరినీ, మీరు చాలా మంచివారు పెద్దమ్మ. మా నక్షత్ర కత్తెర తీసుకొచ్చింది ఇవి కట్ చేసుకోవడానికి. సో మేము ఏం తెచ్చామంటే పాలకూర, బచ్చల కూర, తోటకూర కూడా తీసుకొచ్చాం. So cute, he's so sweet, he's so handsome. సో మా మార్నింగ్ లేవగానే ఇదే పని. ఇప్పుడు మనం కోకోపిట్ తెచ్చుకున్నాం కదా. కోకోపిట్ అంటే చాలా మంచిది అనమాట. ఇది ఉంటే చాలా తక్కువ టైంలో తొందరగా వచ్చేస్తాయి. సో అందుకే నేను కోకోపిట్ తెచ్చుకున్నాను. కింద కూర్చో. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇది తెచ్చుకున్నాం కదా కోకోపిట్,
ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఓకేనా? లేచుకున్నాం సరేనా? అప్పుడు లేచుకున్నాం అన్నమాట. లేచుకుంటే చాలా ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి. ఇప్పుడు సో కోకో పిట్ వేసుకున్నాం కదా. కోకో పిండి చేసుకున్నాం. కోకో పిండి కాదు, కోకో పిట్. కోకో పిట్ అనుకుంటా. పైన కాస్త ఎరువును కూడా ఇట్లా చల్లుకుంటే బాగుంటారన్నమాట. అది మా నక్షత్ర చెప్పింది కదా, అలా చేయండి. సో ఇంకా రెడీ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనం తోటకూర అంటే బాగా ఇష్టం అందరూ. తోటకూర చూడండి బాగుంది కదా. సో తోటకూర సో కోకో పిట్ తెచ్చాం కదా. కోకో పిట్ సో ఇప్పుడు ఏం చేయాలంటే నానా, ఇది తోటకూరవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట గింజలు. ఇగో ఇట్లా తోటకూర చూడండి బాగుంది కదా. తోటకూర చల్లేసేసి చల్లుతావా? నీ చేతితో చల్లిద్దామా? ఒక్క నిమిషం. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ చల్లు నానా, ఇక్కడ చల్లు కన్నయ్య, ఇక్కడ చల్లు, నీ చేతితో చల్లు. పైకి నుంచో ఇట్లా. ఏమేసా నాన్న ఫస్ట్ మనం? నాకు తెలీదమ్మా. తోటకూర వేసాము. తోటకూర వేసాము. సో తోటకూర వేసిన తర్వాత నీళ్ళు తర్వాత స్ప్రింగ్ చేద్దాం. అన్నిటి కలిపి ఒకేసారి స్ప్రింగ్ చేస్తే బెస్ట్. ఎరువులు వేసేద్దాం. కొంచెం మా నక్షత్ర భాష అర్థం కాకపోతే దయచేసి అర్థం చేసుకోండి. చాలు చాలు కన్నయ్య, తోటకు వెళ్ళు కన్నా. ఆవులు కాయర కన్నా ఆవు తగ్గుతావు. ఏంద్రా మొత్తం షర్టుకు రాస్తావు? చేయాలంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే పాలక్. బాగా ఇష్టం పాలకూర. పాలకూర వేసుకున్నామా? నువ్వు ఆకుకూరలు తింటావా కన్నయ్య? చిన్నపిల్లలు ఎక్కువ ఆకుకూరలు తినాలి, చాలా మంచివి. ఆకుకూరలు నీ చెత్త ఇస్తావా? వేసి ఇట్రా. ఇంకో చెత్త వేస్తావా? వేసి మొత్తానికి మా నక్షత్ర చెత్త వేసేసింది. ఇప్పుడు మనం ఏమేమి వేసాము? 2 వేసాము కదా. ఇప్పుడు బచ్చల కూర. ఇది బచ్చల కూర తీగలు వస్తాయి అనమాట. అందుకే కొంచెం కుండీలో వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని కుండీలో ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం బచ్చల కూర విత్తనాలు, బచ్చల కూర కూర్చో. ఇప్పుడు పైనుంచి కొంచెం ఎరువు కోపు పెట్టేస్తాం.
మనకి కోకో పెట్ ఏ నర్సరీ షాప్ లో దొరుకుతుంది, కొంచెం తక్కువే, కొంచెం పెద్ద పెద్దగా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఫినిష్. అన్నిటిని నింపుకున్నాం మేము. వాటర్ స్పిన్ చేసుకుంటే సరిపోతుంది. సో మిగతా కోకో పెట్ని అన్నిట్లో మిగతా కుండీలో కూడా వేసుకుంటే బెస్ట్. కొంచెం ఇంకెక్కువ నాకు ముద్దు పెట్టు. నీతో ముక్కలు నాటించా కదా, ముద్దు పెట్టు నానా, ముద్దు పెట్టు. అటు చేసి పెట్టు. మా పెద్దనాన్నకి ముద్దు పెడుతున్నా చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డేనా? చేతితో వాటర్ స్పిన్ చేస్తున్నాము. సో మాకు ఇలా ఉండేసరికి దీని మీద పెట్టేసుకున్నాం అనమాట. చక్కగా నీట్గా మిగతావన్నీ చక్కగా నీట్గా సర్దేస్తుంది మట్టిని. అక్కడ పోయి అక్కడ దీనికి ఏ మొక్కలకు పోస్తావు? ఇది పోసేసావు, దీనికి పోయి దీనికి పోయి. మా కుండీలోకి మొలకలు వచ్చాయి. వావ్, జస్ట్ 3 days అంటే 2.5 days అంటే 3 days అనమాట. ఇప్పటికీ మేము వేసిన విత్తనాలన్నీ చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మా నక్షత్ర వేసిన ఫస్ట్ విత్తనాలు చక్కగా మురిచాయి. సో దీంతో ఇంకా బోలెడు ఆకుకూరలు పెంచుకోవచ్చు ఈ ధైర్యంతో. నక్షత్ర మొలకలు వచ్చేసాయి. ఇష్టమా? మరి ముద్దు పెట్టుకో. సో హ్యాపీయా? సో క్లీన్ గా చక్కగా అన్ని సెట్ చేసి వాటర్ చల్లి స్పిన్ చేసి పెట్టాం అనమాట. మరి హ్యాపీ. ఒక ఉదయాన్నే ఒక చక్కటి పని చేసామని చెప్పేసి దాని రిజల్ట్ త్వరలో వస్తుంది. ఏదైనా అంతే అండి, ఇప్పుడు కష్టపడాలి, రిజల్ట్ ఎప్పుడు రావాలో అప్పుడు మన చేతికి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు, వాచ్ చేసినందుకు. సో నా వీడియోలన్నీ చూసి బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే నా ఛానల్ని బ్లెస్ చేయండి, ఇంకొంతమందికి చెప్పి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్తే.